క్రీస్తునందు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. ప్రతి లేఖనములో జీవమున్నప్పటికీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కొన్ని మనకు ఫేవరెట్ వర్సెస్ ఉంటాయి, అంటే బాగా ఇష్టమైనటువంటి వచనాలు ఉంటాయి. అందులో ఒక వచనం ఇక్కడ ఉంది. అంత మాత్రం కాదు, దాదాపుగా 3 సంవత్సరాల క్రితం తీవ్రమైనటువంటి అనారోగ్యంతో నేను బాధపడుతున్న రోజుల్లో, ఎంతటి అనారోగ్యం అంటే నేను చెప్పలేను, ఒక గది నుండి మరొక గదికి కూడా నేను సరిగా వెళ్ళలేని పరిస్థితి. ఆదివారం ఆరాధనలు నడిపించడానికి కారులో వెనక సీట్లో పడుకొని పోవలసి వచ్చేది. అసలు నాకు భవిష్యత్తు ఉందా, తిరిగి నేను బాగుపడతానా, సేవలో బలంగా ముందుకు వెళ్ళగలుగుతానా అని ఆలోచించే రోజుల్లో ఈ మాట చేత దేవుడు నన్ను బలపరిచి, కేవలం నన్ను బలపరచడం కాదు, ఆ అనారోగ్య పరిస్థితుల్లోనే ప్రతిదినం ప్రార్థన గదికి వెళ్ళి ఓ అధ్యాయాన్ని చదివి ధ్యానించి ప్రజలకు చేరవేసే ఒక గొప్ప పని నాకు అప్పగించాడు. అందుకు నన్ను పురికొల్పినటువంటి వచనం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వాక్యం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుడైనటువంటి యేసుకు సంబంధించిన మాటలు. అంత మాత్రం కాకుండా ఈ అధ్యాయంలో ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ మనకు కనబడుతుంది. క్రీస్తు యొక్క శిలువ శ్రమలు సంబంధించినటువంటి ప్రవచనాలు. ఈ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తే, కొట్టువారికి నేను నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు అంటున్నాడు. అలాగే 7వ వాక్యంలో, ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వల్లే చేసుకొంటిని. ఈ వచనాల నెరవేర్పు మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలోను, యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలోను, వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగించిన మాటలు. ఇక అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67 వచనంలోను, 27వ అధ్యాయం 30 వాక్యంలోను, మార్కు సువార్త 14:65లోను ఆయన వస్త్రాలు చించివేయటం, అవమానపరచటం, ముళ్ళ కిరీటం పెట్టి రెల్లతో కొట్టడం, ఆయనను పిడిగుద్దులతో గుద్ది ఎవరు కొట్టారో ప్రవచించమనడం, ఇదంతా కూడా ఈ వచనాల నెరవేర్పే. యెషయా 53:3లో ప్రవక్త అన్నాడు కదా, అతడు అనుభవించిన శ్రమ ముగింపులో మనుషులెవరు కూడా చూడనొల్లని వాడుగా అయిపోయాడట ఆ రూపం. అయితే ఇక మన మనసంతా కూడా 4వ వచనం మీద పెడదాం. మొదటిగా ప్రభువుకు సంబంధించి మనం చూస్తే, ఆయన నా సొంతంగా నేను ఏది మాట్లాడలేదు, తండ్రి వల్ల నేను ఏది విన్నానో అది మీకు బోధిస్తున్నానని పలుమార్లు చెబుతూ వచ్చాడు. తాను కుమారుడయ్యుండి కూడా తండ్రికి మొదటగా ఒక శిష్యుడిగా మారాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తాడు, శరీరధారి అయి ఉన్న రోజుల్లో మహారోదనము చేత, కన్నీళ్ల చేత తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. అవును, ప్రభువు ఒక శిష్యుడిగా నేర్చుకున్నాడు. ఇప్పుడు తన శిష్యులకు ఆయన బోధిస్తున్నాడు. చాలామంది శిష్యులు కాకుండానే బోధకులు కావాలని ప్రయత్నం చేస్తుంటారు, అందులో ప్రయోజనం లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 53-54 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలు చెప్పి సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉండగా ఆ బోధ విన్న వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయన్నది వారి ప్రశ్న. మరి ఆయనను వెంబడించిన శిష్యుల సంగతి ఏంటి? అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 13వ వచనంలో, వారు పేతురు యోహాన్ల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వండిన వారిని గుర్తించిరి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటూ, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు కదా. ప్రతి దినము వినబుద్ధి కలిగినటువంటి తన శిష్యులతో ఆయన మాట్లాడుతుంటాడు. ఆ మాటకు వస్తే, ఏ సమయానికి నీవేది మాట్లాడాలో నీ నోట నేను ఆ మాటలు ఉంచుతానని వాగ్దానం చేశాడు. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఫరో యుద్ధకు మోషేని వెళ్ళమన్నప్పుడు, మోషే నేను నోటి మాంద్యం గలవాడను, గొప్ప వాక్చాతుర్యం నాకు లేదు అని నివారింప చూసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి?
మూగవాన్నైనా చెవిటివాన్నైనా కలగజేసింది నేనే కదా. మానవునికి నోరిచ్చిన వాడెవడు? కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధిస్తానంటున్నాడు. ఇలాగే ఇర్మియాకు చెప్పాడు, ఇర్మియా 1:9. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 19-20 వచనాల్లోనూ, లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడింది, ప్రజలు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడాలి, ఏమి చెప్పాలి అని చింతించుకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పామరుడు, విద్య లేనివాడు, వడ్లవాని కుమారుడు అని శాస్త్రులు పరిశీలు అనుకుంటున్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క దయగల బోధలు, ఆశ్చర్యకరమైన గూఢమైన సంగతులు వినడానికి వేల మంది ప్రజలు వచ్చి ఆయన మీద పడుతూ జనసమూహములను శిష్యులు కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఈ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. అంశం ఏంటి? టార్గెట్ ఏంటి? అలసిన వాణిని మాటల చేత ఊరడించేటువంటి జ్ఞానం కావాలి, శిష్యునికి తగిన నోరు కావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మొదటగా శిష్యుని వలె ఆయన ఎదుట కూర్చొని వినున్నట్లుగా ఆ బుద్ధి నాకు పుట్టించు అని అడుగుతున్నాడు. కొందరు దైవజనులను గమనించండి, మరికొందరు పాటలు పాడుతూ దేవుని ఆరాధించడం గమనించండి. అయ్యో, వారి పాట ముగించారే, వారి ప్రసంగాన్ని ముగించారే అనిపిస్తుంది. వింటున్న హృదయాలకు ఎంతో ఆదరణ. దేవుడే తమతో సూటిగా మాట్లాడుతున్నట్టుగా. కారణం, వారు సొంత మేధస్సు మీద ఆధారపడకుండా, సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకుండా ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థిస్తూ ఆయన యొద్ద పొంది ప్రజలకు చేరవేసేటువంటి సమాచారం అది. ఆయన మిమ్మును కూడా అలాగ వాడగలడు. మరి మరియ ఉత్తమమైంది ఎంచుకున్నట్టుగా ఆయన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నటకు లోబడతారా? లేదా పరిచర్య పేరిట మార్తా వలె అనేకమైన పనుల భారం కలిగి చింతిస్తూ ఉంటారా? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానమించే కృప దేవుడు మీకు దయచేయను గాక. పరిశుద్ధాత్మ నడిపింపు మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.